మీ వాడు పనికిమాలిన యాదవ. ఎప్పుడు చూసినా ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అంటాడు తప్ప ఫైనల్ గా ఏ పని చేయడు. అసలు మీ వాడు ఎందుకు పని చేస్తాడో కనీసం వాడికైనా తెలుసా? ఇలా ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు పట్టించుకోకండి. ఏంటి మీ వాడు చెక్క ముక్కలు అమ్ముకుంటున్నాడా అని హేళన కూడా చేశారు. కానీ ఇప్పుడు ఏదో గాలికి తిరిగి క్రికెట్ ఆడుకునే పర్సన్ అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చాడు? ఈ వీడియో మధ్యలో మీకు చాలా నెగిటివ్ గా కూడా అనిపించవచ్చు. బట్ ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు మీ వాడు దేనికన్నా పనికొస్తాడా? విజయానికి 4 పరుగుల దూరంలో ప్రవీణ్ ప్యాంథర్స్ టీం. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం క్రికెట్ అంటే ఇష్టంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్ లోనే ఉండి క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడిని. తెలిసిన వాళ్ళందరూ మీ వాడు ఎప్పుడు చూసినా గ్రౌండ్ లో పడి ఆడుకుంటూ ఉంటాడు, అసలు దేనికైనా పని చేస్తాడా ఇలా అడుగుతూ ఉండేవారు. వీళ్ళని చూసి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే అడుగుతూ ఉండేవారు. ఇవన్నీ మనం పట్టించుకోకుండా క్రికెట్ అంటే నాలా ఇష్టం ఉన్నా కొంతమంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుని విలేజెస్ లో ఆడాం, డిస్ట్రిక్ట్స్ లో ఆడాం, కొన్నిసార్లు స్టేట్స్ లో కూడా ఆడాం. ఇంకొక పక్క మనం ఎక్కడ మ్యాచెస్ ఆడడానికి వెళ్ళినా చాలా మంది ప్లేయర్స్ మీరు ఆడే బ్యాట్స్ ఉన్నాయా మేము తీసుకుంటామని అడిగేవారు. మనకేమో బ్యాట్స్ కలెక్షన్ అంటే ఇష్టం. ఎప్పుడు చూసినా ఇంట్లో ఒక 30-40 బ్యాట్స్ అయితే కలెక్షన్ ఉండేది. వాటిలో ఒక కంపెనీ బ్యాట్ సెలెక్ట్ చేసుకుని ఒక 50 బ్యాట్స్ తెప్పించి ప్లేయర్స్ కి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ గా 1 డేలోనే సేల్ అయిపోయాయని చెప్పాలి. ఆ తర్వాత 100 బ్యాట్స్ తెప్పించాం. సేమ్ పరిస్థితి. ఇదేదో బాగుంది కదా, ఒక చిన్న కంపెనీలో పెడితే ప్లేయర్స్ కి బ్యాట్స్ ఇవ్వడంతో పాటు కొంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు అనే ఆలోచనలో భాగంగా ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు కూడా ఎంతో కొంత మనీ వస్తుందనే స్వార్థంతోనే నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికి కరెక్ట్ గా 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మనకు వచ్చిన అమౌంట్ నుంచి కొంత మొత్తం అమౌంట్ తో హెల్ప్ చేస్తూనే ఇంకొంత మొత్తం అమౌంట్ తో మనం ఫిలిం మేకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఈ మొత్తం కథలో అసలు మోరల్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే మీరు ఏ పనైనా చేయండి, దాన్ని చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మీరు పట్టించుకోకండి. జస్ట్ మీరు చేస్తున్న పనిని కొంచెం ఇష్టంతో చేయండి, దానికి చిన్న పర్ఫెక్షన్ యాడ్ చేయండి. ఒకవేళ అలా చేస్తే దాని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేనేదో గాలికి తిరిగి క్రికెట్ ఆడుకున్నాను అనుకున్నారు అందరూ, బట్ నేను మాత్రం క్రికెట్ అంటే ఎంతో ఇష్టంగా ఆడాను. నాలా క్రికెట్ అంటే ఇష్టం ఉన్న కొంతమంది ప్లేయర్స్ని టీంలోకి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశాను. వాళ్ళకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే గ్రౌండ్లోకి దిగిన తర్వాత అపోనెంట్ టీం పైన చిరత పులిలా విరుచుకుపడేవారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా టోర్నమెంట్స్ గెలిచాం, కప్పులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. విజయానికి 2 పరుగుల దూరంలో ప్రవీణ్ ప్యాంథర్స్ టీం. ప్రత్యేక కృతజ్ఞతలు మన వెంకటరాజు గారికి. వాళ్ళు చాలా జోష్లో ఉన్నారు. కృతజ్ఞతలు మన చాలా జోష్లో ఉన్నారండి ప్రవీణ్ ప్యాంథర్. నా పేరు ప్రవీణ్. ఇంకో పక్క మన ప్లేయర్స్ అందరూ ప్యాంథర్స్ లా ఆడుతున్నారు. అందుకే మన టీంకి ప్రవీణ్ ప్యాంథర్స్ అనే పేరుని పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్లేయర్స్ ఎలాగ మనల్ని బ్యాట్స్ అడుగుతున్నారు కదా, ఆల్రెడీ మనకి మంచి పేరు వచ్చింది, ఏ బ్యాట్స్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. ఇలా ఆలోచించి మనం వాళ్ళకి బ్యాట్స్ ఇవ్వలేదు. మన దగ్గర ఉన్న మొత్తం బ్యాట్స్ కలెక్షన్లో ఏ కంపెనీ వాళ్ళు అయితే బెస్ట్ వుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాట్స్ మాత్రమే ప్లేయర్స్కి ఇచ్చాం. అందుకే ఈ 5 సంవత్సరాలుగా మార్కెట్లోకి కొన్ని 100 బ్రాండ్లు వచ్చినా మనకున్న డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కానీ ఇక్కడ కూడా నన్ను మీ వాడు చెక్క ముక్కలు అమ్ముకుంటున్నాడా అని హేళన చేసేవారు. వాళ్ళ మాటలు నేను పట్టించుకుని ఉంటే ఈరోజు వరల్డ్లో ఉన్న టాప్ క్రికెట్ బ్యాట్ సెల్లర్స్లో నేను కూడా ఒక్కడిగా ఉండేవాడినే కాదు. ఇంకొక పక్క మనం నేర్చుకుంటున్న ఫిల్మ్ మేకింగ్ కోర్స్ని 24 క్రాఫ్ట్స్గా డివైడ్ చేశారు. మెయిన్ క్రాఫ్ట్స్ నేర్చుకోవాలంటేనే ఈజీగా ఒక 3 to 4 ఇయర్స్ పడుతుందని చెప్పాలి. మనం మాత్రం ఇక్కడ కామా ఫుల్ స్టాప్ కూడా వదలకుండా కరెక్ట్ గా మెయిన్ క్రాఫ్ట్స్ అన్ని కూడా 1 year లో పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం అని చెప్పాలి. 1 year లో నేర్చుకోవడం అంత ఈజీయా అంటే మాత్రం అస్సలు కాదనే చెప్పాలి. అసలు ఈ 1 year లో ఎన్ని రోజులు ఒక పూట మాత్రమే తిని ఆకలితో ఉన్నాను, అలాగే ఎన్ని రాత్రులు 3 గంటలు మాత్రమే పడుకున్నాను, అది నాకు మాత్రమే తెలుసు. అందుకేనేమో బహుశా ఫిలిం ఇండస్ట్రీలో ఒక 10-15 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి రాని అవకాశం ఒక పెద్ద సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసే ఆపర్చునిటీ మనకు వచ్చింది. త్వరలోనే ఒక 70mm స్క్రీన్ పైన ప్రవీణ్ కుమార్ అనే పేరుని మీరు చూడబోతున్నారు. ఏదో గాలికి తిరిగి క్రికెట్ ఆడుకునే పర్సన్ అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చాడు? 100% ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నాను, దానికోసం జనం ఏమనుకుంటున్నారు అనే దానికోసం నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. జస్ట్ నేను చేస్తున్న పనిని కొంచెం ఇష్టంతో చేశాను, దానికి చిన్న పర్ఫెక్షన్ యాడ్ చేశాను. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో 100% ప్రపంచం మిమ్మల్ని గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాలీ, చాయ్వాలా. ఇక్కడ మనం టీ అమ్ముకుంటామంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఆ పనిని కూడా తను ఎంతో ఇష్టంతో పర్ఫెక్ట్గా చేశాడు. ఈరోజు తనని ప్రపంచం గుర్తిస్తుంది, రేపు నన్ను గుర్తించవచ్చు, ఆ తర్వాత మిమ్మల్ని. ఒక్కసారి ఆలోచించండి.